హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఆన్లైన్ ఆర్డర్స్కి ఆన్లైన్ ఆర్డర్స్ చేసేదానికి మీ కస్టమర్స్కి ఈ వైటల్ పేషెంట్ యాప్ ఎలా రెఫర్ చేసేది చూస్తాం. సో ఈ వైటల్లో వచ్చేసి టూ మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో వన్ వచ్చేసి ఈ వైటల్ ఫర్ ఫార్మసీ బిల్లింగ్ అండ్ అనదర్ వచ్చేసి ఈ వైటల్ పేషెంట్ అప్లికేషన్. సో ఈ వైటల్ పేషెంట్ అప్లికేషన్లో మీ కస్టమర్స్ ఆన్లైన్ ఆర్డర్ ప్లేస్ చేసుకోసం. సో ఈ వీడియోలో మనం ఈ వైటల్ పేషెంట్ అప్లికేషన్ గురించి చూస్తాం అండ్ ఎలా మీరు కస్టమర్స్ని రెఫర్ చేసేది చూస్తాం. సో ఇప్పుడు మీరు వన్స్ రెఫర్ చేస్తేనే, సో ఇఫ్ సపోజ్ మీరు కస్టమర్కి రెఫర్ చేస్తారంటే ప్రిఫర్డ్ ఫార్మసీగా ఉంటారు ఆ కస్టమర్కి మీరు. అండ్ ఇప్పుడు వన్స్ లింక్ చేసిన తర్వాత మీ ఫార్మసీ దగ్గర వాళ్ళు మళ్ళీ ఇంకోరు ఫార్మసీ దగ్గర చే కనెక్ట్ అవ్వదు. సో ఇప్పుడు మనం దానికి ఫస్ట్ మీరు సేల్స్ ఇన్వాయిస్ క్రియేట్ చేయాలి. దానికి మీరు కస్టమర్ వచ్చేసి మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ యాడ్ చేయాలి ఫస్ట్. సో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వెరిఫై మొబైల్లోనూ ఇక్కడ మీరు వెరిఫై మొబైల్ ఇచ్చుకోసం. సో ఇఫ్ వెరిఫై మొబైల్ ఓటీపీ దగ్గర వెరిఫై మొబైల్ ఇచ్చిన తర్వాత మీకు ఓటీపీలో వెరిఫై చేసింటే అండ్ కస్టమర్స్ వచ్చేసి ఈ వైటల్ పేషెంట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ నంబర్లని వాళ్ళు లాగిన్ చేసుకోసం. సో డైరెక్ట్గా మీకు లింక్ అయిపోతారు. ఇలాగే ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ అనదర్ వే ఏమున్నాయంటే మీరు ఇక్కడ లోగో బటన్ క్లిక్ చేసిరంటే ఇక్కడ రెఫర్ అండ్ ఎర్న్, ఇక్కడ మీకు రెఫరల్ కోడ్ వచ్చేసి మీకు యువర్ రెఫరల్ కోడ్ ఉందో ఈ రెఫరల్ కోడ్ని మీ కస్టమర్స్కి ఇచ్చి మీరు రెఫర్ చేసాం. సో సైన్అప్ చేయబోదు ఈ రెఫరల్ కోడ్ వేసి వాళ్ళు సైన్అప్ చేసిరంటే మీ ప్రిఫర్డ్ ఫార్మసీ అయిపోతారు ఆ కస్టమర్స్కి. ఇలాగే చేసుకోసం. అండ్ అనదర్ వే ఇఫ్ సపోజ్ మీకు సేల్స్ ఇన్వాయిస్లో మీరు ప్రింట్ ఎత్తిస్తారంటే ఇక్కడ సేల్స్ ఇన్వాయిస్లో ప్రింట్ ఇస్తారంటే ఇక్కడ మీకు ప్రింట్లో మీకు క్యూఆర్ కోడ్ ఉంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ కస్టమర్స్ అక్కడ డౌన్లోడ్ అప్లికేషన్లో మీరు చేసుకోసం వెళ్ళని చూస్తాం. సో ఇక్కడ మీకు రైట్ సైడ్ టాప్లో కస్టమర్స్కి ఇక్కడ స్కాన్ ఉన్న క్యూఆర్ కోడ్. సో ఇఫ్ సపోజ్ వాళ్ళు క్యూఆర్ అప్లికేషన్ పెట్టుకుని ఉంటే స్కాన్ చేసుకోసం వెళ్ళని చూస్తాం. సో మనం మొబైల్ ఫోన్లో ఇక్కడ స్కాన్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ లింక్. సో యాజ్ సూన్ యాజ్ వాళ్ళు స్క్రోల్ డౌన్ చేసిరంటే ఇక్కడ మీకు బాటంలో ఆ కస్టమర్స్కి గెట్ ఆన్ గూగుల్ ప్లే ఆర్ యాప్ స్టోర్. సో ఇక్కడ ఉండి కూడా వాళ్ళు ఈ వైటల్ పేషెంట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోసం. ఇలాగే ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ సెకండ్ ఆప్షన్ ఇక్కడ ఇఫ్ సపోజ్ మీరు వాట్సాప్ షేర్ చేస్తారంటే ఇక్కడ వాళ్ళు లింక్ క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ వాళ్ళు క్లిక్ చేసిన తర్వాత వాళ్ళకి స్క్రోల్ డౌన్ చేసిరంటే వాళ్ళకి ఇలాగే బాటంలోనూ ఉండు గూగుల్ ప్లే ఆర్ యాప్ స్టోర్. దీంట్లో నుండి కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసుకోసం ఈ వైటల్ పేషెంట్ యాప్ని. ఇలాగే ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవి అన్నీ వచ్చేసి మీరు కస్టమర్ని రెఫర్ చేసేదానికి వేస్ అండ్ ఎట్లా డౌన్లోడ్ చేసేది అని చెప్పేసి మీరు ఈ వేస్ అన్నీ యూజ్ చేసుకోసం. ఇప్పుడు మనం చూస్తాం కస్టమర్ ఎలా సైన్అప్ చేసేదిని. సో ఇప్పుడు మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కస్టమర్స్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వాళ్ళు ఓపెన్ క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్అప్. సో సైన్అప్ క్లిక్ చేసిరంటే వాళ్ళు ఇక్కడ రెఫరల్ కోడ్ వేసుకొని అండ్ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత కంటిన్యూ ఇచ్చుకోసం. సో కంటిన్యూ ఇచ్చిరంటే వాళ్ళు ఇప్పుడు మీకు ప్రిఫర్డ్ ఫార్మసీ అయిపోతారు మీరు. ఇలాగే ఆప్షన్స్ ఉన్నాయి. ఇఫ్ సపోజ్ వాళ్ళు ఓటీపీ కూడా వెరిఫై చేసినారంటే వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసి వాళ్ళు లింక్ అవుతాయి ఈ ఫార్మసీలో. వన్స్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ కంటిన్యూ ఉన్నాను ఇచ్చిన తర్వాత అండ్ కస్టమర్ వచ్చేసి మీకు లింక్ అయిపోయి అండ్ కస్టమర్స్ ఇక మీ దగ్గర ఆర్డర్స్ ప్లేస్ చేసాం అండ్ అవైలబిలిటీ చెక్ చేసాం. ఇలాగే మీరు కస్టమర్స్కి ఈ వైటల్ పేషెంట్ యాప్ రెఫర్ చేసాం.